చిన్నపరెడ్డి గారు ఏదైతే అన్నారో అంటే 11 కోట్ల రూపాయలు ప్రభుత్వమే పెట్టించింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని అది నిన్న త్రిపులార్ గారు ఆయన గెస్ట్ చేశారు సార్. అంటే మన డిప్యూటీ స్పీకర్ గారు మన రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక టీవీ డిబేట్లోనో ఇంటర్వ్యూలోనో ఆయన ఆల్రెడీ గెస్ట్ చేసిందే అది. మీరు కొంచెం ఆగండి, రేపో ఎల్లుండో వాళ్ళు వచ్చి బయటికి ఇది మా ప్రభుత్వమే పెట్టించింది అక్కడ డబ్బులు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తారని చెప్పి వాళ్ళు ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఆయనకి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న కామెంట్స్. అదే సార్, నేను అది అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడకుండా రోడ్లు తవ్వారు, గుంతలు తవ్వారంటే పవన్ కళ్యాణ్ గారిని అమరావతి రైతుల్ని కలవనివ్వకుండా రోడ్డు మీద ముళ్ళ కంపలు పరిచారు సార్. రోడ్డు మీద ముళ్ళ కంపలు పరిచి ఆయన్ని అమరావతిలోకి వెళ్లకుండా అడ్డుకుంటే అమరావతి రైతులకు సంబంధించిన ఇంట్లో మహిళలు వాళ్ళంతా కూడా వచ్చి ఆ కంచెల్ని తీసేసి పవన్ కళ్యాణ్ గారికి మేమున్నాం ఎవరు వస్తారో రండిరా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారిని అమరావతిలోకి తీసుకెళ్లారు సార్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఆంక్షలు కదా సార్. రోడ్డు మీద కంచెలు వేయటం ఎప్పుడైనా చూసామా సార్ మనం ఈ 20-30 సంవత్సరాల్లో లేకపోతే 40-50 సంవత్సరాల్లో? ఎప్పుడో 20-30 కాదు సార్, అసలు భారతదేశం పుట్టిన తర్వాత ఒక నాయకుడి దగ్గరికి జనాన్ని రావద్దని జేసీబీలతోటి గుంతలు తీసి 2 వీలర్ కానీ కార్లు కానీ బండ్లు కాకుండా చేసినటువంటిది ఈ ప్రపంచంలో ఇక్కడ కాదు, భారతదేశం కాదు, ఎల్లలు దాటిపోదాం. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇంకా దాన్ని కూడా సమర్థించుకుంటే ఇంకా చేయగలిగేది ఏమి లేదంటున్నా. చెప్తా మీ కార్యకర్తలను అదుపు చేయడం కోసం అదంతా చేసింది. అయితే కార్యకర్తలను అదుపు చేయడానికి అదిగో లాఠీ చార్జీ చూడు ఎట్ట చేస్తా ఉన్నారో, కార్యకర్తలను అదుపు చేయటం అది కార్యకర్తలను అదుపు చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారికి రోప్ పార్టీని ఇవ్వడానికి అవకాశం లేదు, కానీ అదిగో రోప్ అడ్డం పెట్టి మా కార్యకర్తల్ని విచ్చలవిడిగా కొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇంకా 4 రోజులు 5 రోజుల్లో యాప్ రాబోతుంది. ఖచ్చితంగా ఈ అధికారులు మొత్తాన్ని కూడా ఆ యాప్కు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే ఒకటి ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజలకు అమలుపరచకపోతే ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో ప్రజలు మర్చిపోతారు అనేటటువంటి భావనని ప్రజలకందరూ కూడా ఇంజెక్ట్ చేయడం జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మర్చిపోవచ్చు కానీ మా కార్యకర్తని కొట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ యాప్ని డిజిటల్ లైబ్రరీలో పెడతాం. ఎవడెవడు కర్ర తీశాడో ఎవడెవడు లాఠీ తీశారో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తగిన శాస్తి జరిగేటటువంటి తప్పకుండా 29లో జరిగి తీరుస్తాను. సంపత్రాజ్ గారు ఒక నిమిషం కిరణ్ మాట్లాడివ్వండి, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే అది మొత్తం డైవర్ట్ అవుతుంది టాపిక్. కిరణ్ గారు చెప్తున్నాను. కిరణ్ గారు, ఇక్కడ ఎవరు రోడ్లు తవ్వలా, మనం ఏ ప్రభుత్వం రోడ్లు తవ్వలా. వాళ్ళు పుట్టించుకొని అవి ఏదో చెప్పుకుంటున్నారు, వాళ్ళు సునకానందాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఎవరు రోడ్లు తవ్వలా. కిరణ్ గారికి తెలుసు రోడ్లు తవ్వింది, ఆయన ఆల్రెడీ ఒప్పుకుంటానే ఉన్నాడు. అంతలోకి మీరు వచ్చి అడ్డం పడి ఒప్పుకోకపోతే ఎట్లన్నా? నెల్లూరు అయితే ఏమన్నా కళ్ళకి ఎల్లో కలర్ పూసుకుంటే నెల్లూరు అయినా పక్క సందైనా జేసీబీ పెట్టి మీరే తోమిచ్చినా కానీ ఎందుకు చెబుతారు? ఆయన నెల్లూరులో ఉన్నాడు చిన్నపరెడ్డి గారు, ఆయనకి తెలుస్తుంది తవ్వారా, ఎవరు తవ్వుకున్నారు, మీరే తవ్వుకున్నారా లేకపోతే ఆల్రెడీ గుంతలు ఉన్నాయా అని. ఇప్పుడు మీరు హైదరాబాద్ స్టూడియోలో కూర్చుని నేను విజయవాడలో కూర్చుని మనం చెప్పలేం కదా. అయితే ఇక్కడ ఆంక్షలు అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వకుండా కలెక్టర్ గారితో ఆపిచ్చి, అదేవిధంగా ఆయన బై రోడ్డు వస్తూ ఉంటే జగ్గైపేటలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుని రాష్ట్రంలోకే అడుగు పెట్టొద్దు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా తెలంగాణ ఆంధ్ర బార్డర్లో జగ్గైపేట దగ్గర ఆపిన సంగతి మేము అప్పుడే మర్చిపోయామా సార్? ప్రజలు అప్పుడే మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపేసి ఇష్టం వచ్చినట్టు ఒక పోలీస్ అధికారి చేత అవమానింపజేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారు హోటల్లో ఉండి కార్యకర్తలు బయట నుంచుంటే వేలాదిగా వాళ్ళకి అభివాదం కూడా చేయనివ్వకుండా డీసీపీలు ఏసీపీలు వాళ్ళందరినీ హోటల్లోకి పంపించి పవన్ కళ్యాణ్ గారిని నియంత్రించడం ఏ రాజ్యాంగంలో ఉంది సార్? ఏ రాజ్యాంగంలో ఉంది? ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, మీరు అక్కడికి వెళ్ళి ఆయన గురించి మాట్లాడుతున్న మాటలేంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమం ఏంటి, మైనింగ్ ఏంటి, ఆయన మీద ఉన్న కేసులు ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి సింపతి కోసం మాట్లాడుతున్నది ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఇక్కడ ఎవరి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం అకారణంగా కేసులు పెట్టట్లా, అక్రమంగా కేసులు పెట్టట్లా. ఈ రోజున ఏ పార్టీ రాజకీయ నాయకులైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం విర్రవీగితే, మనం విచ్చలవిడిగా కార్యక్రమాలు చేస్తే, దాడులు చేస్తే, బూతులు తిట్టితే, మన 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మర్చిపోతాయని అనుకోకూడదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు వాటిని తిరగదోడతాయి, వాటి మీద కేసులు పెడతాయి, విచారణ చేస్తాయి, శిక్షలు పడేలాగా కోర్టుకి సబ్మిట్ చేస్తాయి డేటా, కోర్టుల ద్వారా శిక్షలు పడతాయని చెప్పి ఒక భయం అనేది ఉంటే ఈ రోజున ఎవరు కూడా అలాంటి విచ్చలవిడితనంగా ప్రవర్తించరు. గతంలో ఏవైతే జరిగాయో, గతంలో ఏవైతే దాడులు జరిగాయో, గతంలో ఏవైతే స్కాములు జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు అయింది 1 సంవత్సరం పాటే. మీరు ఎన్ని యాప్లైనా క్రియేట్ చేసుకోండి. గతంలో మీరు చేసిన తప్పులు తప్ప ఈ సంవత్సరం